హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి వివో X60 స్మార్ట్ ఫోన్. ఇది ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు వివో నుంచి. సో ఒక 2 months బ్యాక్ అయితే వివో ఈ ఫోన్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో నేనైతే ఈ ఫోన్ని ఫస్ట్ సేల్లో అయితే పర్చేజ్ చేశాను. సో అప్పటి నుంచి ఈ ఫోన్ని నేను నా ప్రైమరీ డివైస్ కింద అయితే యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. అరౌండ్ ఒక మోర్ దాన్ 1 month నుంచి అయితే నేను దీన్ని కంప్లీట్గా యూస్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఫోన్ మనకి ఏ డిపార్ట్మెంట్స్లో బాగుంది, ఏ డిపార్ట్మెంట్స్లో బాగాలేదు, అండ్ ఈ ఫోన్ ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది, అండ్ ఇది మనకి అరౌండ్ 40,000 ప్రైస్ దగ్గర అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ దగ్గర అసలు మనకి ఈ ఫోన్ వర్తా కాదా, అండ్ అక్కడ ఉన్న రిమైనింగ్ ఫోన్స్ అంటే ఏదైతే మనకి కాంపిటీషన్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎంతవరకు మనకి వాల్యూ ఫర్ మనీ డివైస్ అవుతుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఒకవేళ మీరు 40,000 రూపాయల ప్రైస్ దగ్గర ఒక మంచి ఫోన్ కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఈ ఫోన్తో కాంపిటీషన్లో ఉన్న ఫోన్స్ కూడా అయితే కంపేర్ చేసి అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ ఆ ప్రైస్ రేంజ్లో అసలు మీరు ఏ ఫోన్ కొనుక్కుంటే బెస్ట్ ఉంటుంది అని ఒక క్లారిటీ కూడా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ని అండ్ ఇలాంటి రివ్యూస్ని కొద్దిగా వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి, ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్రతి ప్రొడక్ట్ కూడా నేను నా ఓన్ మనీ స్పెండ్ చేసి అయితే కొనాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ మీరు సపోర్ట్ చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఫస్ట్ మనం ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాల గురించి అయితే నేను ఫస్ట్ మీకు చెప్తాను, ఆ తర్వాత మీకు కాన్ సెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నాకు ఈ ఫోన్ చూడగానే నచ్చిన విషయం అంటే దీని బిల్డ్ అండ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో దీని బిల్డ్ చూసుకున్నట్లయితే మనకి సాలిడ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే వీళ్ళు ప్రొటెక్షన్ చేసి అయితే తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ మనకి ఇది కేవలం 173 grams వెయిట్ ఉంటుంది అండ్ 7.3 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో చాలా చాలా స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ఈ బడ్జెట్లోనే మీకు ఇది సూపర్ స్లిమ్ స్మార్ట్ ఫోన్ అని అయితే చెప్తానమాట. అండ్ మీకు ఏదైతే డిజైన్ ఉందో డిజైన్ కూడా అయితే ఇది చాలా బాగుంటుంది. మనకి కెమెరా బంప్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ స్మార్ట్ ఫోన్స్. మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే అఫ్కోర్స్ మనకి డిజైన్లో పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఏముండదు X50కి X60కి, బట్ ఆ డిజైన్ కూడా మనకి ఓల్డ్ డిజైన్ అన్నప్పటికీ మనకి చూడడానికి అయితే చాలా ప్లెజెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఆ బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. ఇంకొక కలర్ కూడా అయితే ఉంది మనకి గ్రేడియంట్ బ్లూ అని చెప్పేసి, అది ఇంకా కొద్దిగా బెటర్ మనకి లుక్ అయితే ఉంటుంది. అంటే ఆ బ్యాక్ ప్యానల్ మనకి కొంచెం లైట్ పడ్డప్పుడు అయితే మనకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట, కలర్ షిఫ్టింగ్. ఓవరాల్గా నాకు బిల్డ్ అండ్ డిజైన్ విషయంలో మాత్రం ఈ ఫోన్ సీరియస్లీ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి వివో ఫోన్స్ అంటే వీళ్ళు బిల్డ్ అండ్ డిజైన్ అయితే సూపర్గా అయితే తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ఫోన్ కూడా మనకి అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ నాకు ఈ ఫోన్లో నచ్చిన విషయం అంటే ఆబ్వియస్లీ డిస్ప్లే అని చెప్తాను. సో ఈ ఫోన్ మనకి 6.56 inch AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే మనకి HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే మనకి సూపర్ అయితే ఉంటుంది అనమాట. సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ కలర్స్ కానీ సో చాలా బాగుంటాయి. అంటే మనకి మంచి ఆ లుక్స్ అయితే మీరు ఈ డిస్ప్లే నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్యానల్ చూసుకున్నట్లయితే చాలా చాలా నారో బిజల్స్తో అయితే వస్తుంది. సో నాకు అదొక బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి మొత్తం ఎటు సైడ్ చూసుకున్నా కానీ మనకి చాలా నెగ్లిజిబుల్ బెజల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ మనకి ఆ పంచ్ హోల్ కూడా అయితే చాలా చాలా స్మాల్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఎక్కువ మీడియా కన్జంప్షన్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ డిస్ప్లేకి మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది అనమాట. సో నేను ఎక్కువ మీడియా కన్జంప్షన్ అయితే చేస్తూ ఉంటాను, లైక్ వేరియస్ మూవీస్ చూస్తూ ఉంటాను. సో నాకు డిస్ప్లే అయితే లిటరల్లీ చాలా బాగా అయితే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకి ఇంకా చాలా స్మూత్గా అయితే ఉంది డిస్ప్లే అయితే. అండ్ ఇది మనకి వైడ్ బైన్ L1 సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. సో మీరు ఆ అమెజాన్ ప్రైమ్గా నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు హెచ్డీలో అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే నాకు స్టన్నింగ్ అనిపించింది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని పర్ఫార్మెన్స్ గురించి. ఇది మనకి స్నాప్డ్రాగన్ 870 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ గురించి మనం పెద్దగా చెప్పుకోవక్కర్లేదు. ఇది మనకి 5G రెడీ ప్రాసెసర్ అనమాట. ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మనకి స్నాప్డ్రాగన్ 888తో కంపేర్ చేసుకుంటే ఒక 10 to 15% పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఇది ఆల్ గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్లు కానీ గేమ్స్ కానీ అయితే మీకు ఫ్లాలెస్గా అయితే రన్ చేస్తుంది. సో నేను ఈ ఫోన్ యూస్ చేసి చాలా గేమ్స్ అయితే ప్లే చేశాను, లైక్ ఆస్ఫాల్ట్ 9 కానీ మనకి కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ అయితే నేను హై గ్రాఫిక్స్లో అయితే ప్లే చేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా అయితే లేదు. మోరోవర్ మీరు అప్లికేషన్స్ కూడా అయితే
సూపర్ ఫాస్ట్గా అయితే ఇది రన్ చేయగలుగుతుంది అనమాట. ఇది UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. దానివల్ల మనకి చాలా ఫాస్ట్గా అయితే ఉన్నాయి యాప్ లోడింగ్స్ కానీ, మనకి మల్టీ టాస్కింగ్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఫోన్లో సూపర్ స్నాపీ ఉందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి 870 ప్రాసెసర్, UFS 3.1 స్టోరేజ్ అండ్ మనకి ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది, ప్లస్ 3GB వర్చువల్ ర్యామ్ కూడా అయితే ఉంటుంది. సో వర్చువల్ ర్యామ్ ఏంటంటే మనకి ఏదైతే మనకి రోమ్ ఉంటుంది అంటే ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఒక 3GB అడిషనల్గా అయితే తీసుకుంటుంది అనమాట. ఒకవేళ మీకు కావాల్సినప్పుడు ఆ అడిషనల్ ర్యామ్ అయితే యూస్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఈ ఫోన్లో. అండ్ 128GB ఇంటర్నల్ మెమరీ అది కూడా మనకి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే ఇది ఒక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో తప్పకుండా నేను పర్ఫార్మెన్స్లో అయితే సీరియస్లీ ఇంప్రెస్ అయ్యానని చెప్తానమాట. అండ్ ఇక నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అండ్ అసలు ఈ ఫోన్ మేజర్ USP అని చెప్పుకోవచ్చు కెమెరాస్ అనమాట. సో ఈ ఫోన్లో మనకి అద్భుతమైన కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. జనరల్గా మనకి వివో ఫోన్స్ అంటేనే కెమెరాస్ మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అండ్ ఈ ఫోన్ ఆ నెక్స్ట్ లెవెల్ని దాటిపోయినాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ చూసుకున్నట్లయితే సోనీ IMX598 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మనకి f1.79 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ ఇంకొక రిమైనింగ్ 2 సెన్సార్స్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అదే మనకి మ్యాక్రో లెన్స్ లా కూడా అయితే యూజ్ అవుతుంది. అండ్ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అది మనకి 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే కెమెరా మనకి డెప్త్ సెన్సార్ లకు కూడా అయితే యాక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనకి 5 యాక్సిస్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. OS సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది మనకి గింబల్ స్టెబిలైజేషన్తో అయితే రావట్లేదు. అది మనకి X60 ప్రోలో అయితే ఉంటుంది. ఇందులో మనకి ఓన్లీ 5 యాక్సిస్ OS మాత్రమే మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాస్ మనకి ఇంకొక మేజర్ అప్గ్రేడ్ చూసుకున్నట్లయితే వీళ్ళు జైస్ పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారనమాట. జనరల్ గానే మనకి వివో కెమెరాస్ చాలా బాగుంటాయి, బట్ వీళ్ళు ఇప్పుడు జైస్ పార్ట్నర్షిప్ తీసుకోవడం వల్ల మనకి ఏదైతే ఈ కెమెరాస్ ఉన్నాయో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా జైస్ పార్ట్నర్షిప్ వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మనకి కలర్స్ అనేవి చాలా బెటర్గా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ముఖ్యంగా చాలా న్యాచురల్ కలర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఫొటోస్ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా గమనించవచ్చు. ఆ ఫోన్ మెయిన్ సెన్సార్తో తీసిన పిక్చర్స్ మాత్రం డే లైట్ కండిషన్లో అద్భుతంగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనకి ముఖ్యంగా ఏదైతే మనం న్యాచురల్ ట్రూ ఐతో చూస్తే కలర్స్ ఎలా ఉంటాయో సో అదే విధంగా మనకి ఇది కలర్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ముఖ్యంగా నాకు ఈ కెమెరాలో డీటెయిల్స్ అయితే అద్భుతంగా నచ్చాయి. సో ఇది డీటెయిల్స్ చూసుకోవచ్చు, మీకు ఈ పిక్చర్లో చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కై కానీ ఆ పర్టికులర్ లీవ్స్ కానీ ఎక్కడైతే షాడోస్ కానీ ప్రాపర్గా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ ఈవెన్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా కూడా అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. అఫ్ కోర్స్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది కాబట్టి వైడ్ యాంగిల్ షాట్స్ కూడా అయితే మనకి మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ ఇక పోర్ట్రేట్స్ విషయానికి వచ్చేట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్రేట్స్ అయితే మనకి క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ వివో మనకి వేరియస్ పోర్ట్రేట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాలా పోర్ట్రేట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఈ పోర్ట్రేట్ ఆప్షన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక మ్యాక్రో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అయితే మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక లో లైట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినా కానీ మనకి ఎక్కడ కూడా పెద్దగా డీటెయిల్స్ అయితే లాస్ అవ్వట్లేదు. షార్ప్నెస్ బాగుంది. అండ్ ఈవెన్ నైట్ షాట్స్ చూసుకున్నా కానీ మనకి అద్భుతంగా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది అనమాట. ఇందులో మనకి సపరేట్ నైట్ మోడ్ అయితే ఉంది. సో నైట్ మోడ్ యూస్ చేసి తీసిన పిక్చర్స్ చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా బ్రైట్నెస్ అయితే ఇంప్రూవ్ చేసి చూపిస్తుంది. ఓవరాల్గా పిక్చర్ చూడడానికి అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఐ థింక్ ది బెస్ట్ ఫ్రంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లోనే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ కలర్స్ కానీ ప్రాపర్గా అయితే మనకి ఇది డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది అనమాట. సో నాకు ఫ్రంట్ కెమెరాలో మనకి పోర్ట్రేట్స్ కూడా అయితే ఉన్నాయి. సో పోర్ట్రేట్ కూడా మీకు ఆన్ పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రాపర్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఉంది. అండ్ ఈవెన్ మనకి ఇండోర్ అండ్ లో లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అయితే ఫ్రంట్ కెమెరా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్లో మేజర్ USP అని చెప్తాను నేను. అంటే మనకి ఈ ఫోన్లో ఒక బెస్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే నేను కెమెరాస్ అని చెప్తాను అనమాట. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నాయి. సో కెమెరాస్ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ నేను 5 out of 5 అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇక నెక్స్ట్ నాకు ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 4300 mAh అంటే జనరల్గా మనకి చూడడానికి కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఈ ఫోన్ ఒక 6 to 7 hours పాటు మీకు బ్యాటరీ లైఫ్ అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది నాకైతే. అండ్ మోస్ట్లీ నాకు ఒక 1 full వర్కింగ్ డే అయితే వస్తుంది ఫోన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఒకవేళ మీరు బాగా హెవీ యూజర్ అయినట్లయితే మేబీ రాత్రికి అయితే మీరు ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ ఫోన్ మనకి 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో దాంతో మీరు ఛార్జ్ చేసినట్లయితే అరౌండ్ 1 hour 15 minutes తీసుకుంటుంది మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవడానికి. అండ్ మీకు 50% హాఫ్ అన్ అవర్లో అయితే ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే అనిపించలేదు. బట్ అఫ్ కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇంకా కొద్దిగా బెటర్ కెపాసిటీ అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకైతే బ్యాటరీ కూడా సీరియస్లీ నేను బాగానే ఇంప్రెస్ అయ్యానని చెప్తాను ఈ ఫోన్లో. ఈ ఫోన్ నా కాల్ క్వాలిటీ అయితే మీకు సూపర్ ఉందని చెప్తాను. అండ్ ఈవెన్ మనకి సిగ్నల్ రిసెప్షన్ కూడా అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడ పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే నేను
ఫేస్ చేయలేదు. ఈవెన్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు బాక్స్లోనే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా మనకి చాలా క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి చాలా బ్రాండ్స్ చూసుకున్నట్లయితే ఛార్జింగ్ బ్రిక్స్నే తీసేస్తున్నాయి, బట్ వీళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా అయితే బండిల్ చేసి తీసుకొస్తున్నారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి క్వాలిటీ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఈ ఫోన్ నుంచి మనకి ఏదైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ మీరు వైర్లెస్ హెడ్సెట్ యూస్ చేస్తున్నా కానీ మీకు ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో నాకు ఎక్కడ పెద్దగా ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. నాకు ఈ ఫోన్లో మేజర్గా నచ్చిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఇప్పుడు నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే అంటే ఈ ఫోన్లో కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అఫ్ కోర్స్ ఫస్ట్ కాన్ చూసుకున్నట్లయితే దీని డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో డిజైన్ అయితే మనకి చాలా బాగుంటుంది, బట్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ఉందో ఇది మనకి చాలా ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఈ గ్లాస్ ఉందో అది మనకి చాలా షార్ప్ అయితే ఉందన్నమాట. సో మనకి మామూలుగా ఫోన్స్ చూసుకున్నట్లయితే కర్వ్డ్ అయితే వస్తూ ఉంటాయి, అంటే కొద్దిగా కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉంటాయి అనమాట. బట్ వీళ్ళు చాలా షార్ప్ ఎడ్జెస్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫోన్ పట్టుకున్నప్పుడు అంత మంచి ఫీల్ అయితే ఉండదు. ముఖ్యంగా ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు మనకి చాలా అన్కంఫర్టబుల్గా అయితే అనిపిస్తుంటుంది ఇలా ఫోన్ పట్టుకొని చూసేటప్పుడు ఈ షార్ప్ ఎడ్జెస్ వల్ల. ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇది మనకి ఓన్లీ ఆ 2 సిమ్ కార్డ్ సపోర్ట్తో మాత్రమే వస్తుంది. ఇది మనకి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అదే మీకు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఇందులో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో టైప్ సి పోర్ట్ మాత్రమే ఉంటుంది. అదే మనకి సాంగ్స్ వినడానికి కూడా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు 3.5 హెడ్ ఫోన్ జాక్ యూస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు బాక్స్లోనే కనెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ కనెక్టర్ యూస్ చేసి మీరు 3.5 హెడ్ ఫోన్ మనకి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఈ ప్రైస్ రేంజ్లో ముఖ్యంగా ఈ టైంలో వస్తున్న ఫోన్స్ అన్నిట్లోనూ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే మీరు చూడలేరు అనమాట. సో ఈ ఫోన్లో కూడా మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. చిన్న కాన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఓన్లీ సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. సో స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే లేదు. బట్ మనకి బడ్జెట్లోనే స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వలేదు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఇచ్చుంటే మనకి ఇంకా బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉండేది. బట్ స్టిల్ మీకు సింగిల్ స్పీకర్ అయినప్పటికీ దీని నుంచి వచ్చే ఆడియో మాత్రం మీకు చాలా లౌడ్ ఉంది, క్రిస్ప్ ఉంది. అందులో మీరు ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు అనమాట. ఒకవేళ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే ఇంకా బెటర్ ఉండేదేమో అని నాకైతే అనిపించింది. సో అంతే గైస్, నాకైతే పెద్దగా కాన్స్ అయితే ఏమనిపించలేదు. ఓవరాల్గా నాకు ఫోన్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్తాను. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 38,000 రూపాయలు ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ సేల్లో కొన్ని ఆఫర్స్ యూస్ చేసి అయితే కొన్నాను, లైక్ హెచ్డిఎఫ్సి కార్డ్ డిస్కౌంట్ అండ్ అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ 2 యూస్ చేస్తే నాకు ఈ ఫోన్ అరౌండ్ 32,500కి అయితే రావడం జరిగింది. సో ఆ ప్రైస్కి మాత్రం నేను సీరియస్లీ ఇది కిల్లర్ డీల్ అని చెప్తాను. ముఖ్యంగా ఈ ఫోన్ మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేటగిరీస్ని అయితే టిక్ చేసిందని చెప్పుకోవచ్చు. మనకి సూపర్ బిల్ క్వాలిటీ ఉంటుంది, ఎక్సలెంట్ డిస్ప్లే ఉంటుంది, అండ్ మనకి సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ కెమెరాస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ ఫోన్ అయితే సీరియస్లీ నన్ను అయితే ఇంప్రెస్ చేసింది. నేనైతే ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ మాత్రం సీరియస్లీ రికమెండ్ చేస్తాను. పెద్దగా చెప్పుకోదగ్గ కాన్స్ కూడా అయితే ఏముండవు మనకి ఈ ఫోన్లో. సో తప్పకుండా నేనైతే ఆ 32,000-33,000 రూపాయల దగ్గర కనుక మీరు ఈ ఫోన్ కొనగలిగితే మాత్రం అది మీకు అద్భుతమైన ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ ఫోన్కి మేజర్ కాంపిటీషన్ అంటే ఫస్ట్ మనకి OnePlus 9R అని చెప్పుకోవచ్చు. 40,000 బడ్జెట్ దగ్గర తీసుకొచ్చారు. సో అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఇంచుమించుగా దగ్గరగా అయితే ఉంటాయి అనమాట. సో డిస్ప్లే కానీ మనకి ప్రాసెసర్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా దగ్గరగా అయితే ఉంటాయి. బట్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో మాత్రం తప్పకుండా మనకి Vivo X60 కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. సో వివో మనకి ఏదైతే OnePlus 9Rతో కంపేర్ చేసుకున్నట్లయితే అఫ్కోర్స్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మనకి కెమెరా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే తప్పకుండా మీకు Vivo X60 బెటర్ ఉంటుంది. అండ్ మీకు OnePlus 9R నేను ఆల్రెడీ ఒక 1-2 hours అయితే యూస్ చేశాను నా ఫ్రెండ్ దగ్గర. సో నా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నట్లయితే తప్పకుండా నేను Vivo X60 కెమెరాస్ అయితే కొద్దిగా బెటర్ ఉన్నాయని చెప్తాను OnePlus 9Rతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇక్కడ మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అని చెప్తాను. ఒకవేళ మీకు బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే 40,000 రూపాయల లోపు మీరు Vivo X60 అయితే వెళ్ళిపోండి. లేదు మీకు ఆక్సిజన్ వైస్ కావాలి అండ్ మీకు కొద్దిగా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి అండ్ OnePlus బ్రాండ్ వాల్యూ కావాలని అనుకుంటే మీరు OnePlus 9R అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. బట్ దానికోసం మీరు కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ కాంపిటీషన్ అంటే ఈ ఫోన్కి మనకి వీళ్ళ సబ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు IQOO లెజెండ్ అనమాట. రీసెంట్గా అయితే మనకి ఇండియాలో లాంచ్ అవ్వడం జరిగింది 40,000 రూపాయల ప్రైస్ దగ్గర. సో మీరు ఆఫర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే ఆ ఫోన్ అరౌండ్ 35,000కి అయితే వస్తుంది. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అది మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఒక 10-15% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది మీరు పెద్దగా గమనించలేరు డే టు డే లైఫ్లో చూసుకున్నట్లయితే. రెండు కూడా మీకు పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఎక్కడ అబ్జర్వ్ చేయలేరు అనమాట. అండ్ కెమెరాస్ కూడా మీకు ఇది సేమ్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే IQOO లెజెండ్లో కూడా మీకు సేమ్ కెమెరా సెటప్ అయితే యూస్ చేయడం జరిగింది. బట్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే Vivo X60 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. IQOO లెజెండ్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది జైస్ ఆప్టిక్స్ అయితే వస్తుంది. సో అదొక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా నేనైతే ఇక్కడ కూడా Vivo X60నే బెటర్
బెటర్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆఫ్కోర్స్ నేను IQ7 లెజెండ్ అయితే యూస్ చేయలేదు. సో యూస్ చేశాక నేను ఒక వర్డిక్ట్ అయితే ఇస్తానన్నమాట. సో ఓవరాల్గా మీకు ఇప్పుడు సింపుల్ వర్డిక్ట్ ఇవ్వాలంటే, ఒకవేళ మీకు బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ విత్ బెటర్ ఆల్ అరౌండ్ అసేజ్ ఉండాలి ఒక ఫోన్లో 40,000 రూపాయల లోపు అనుకుంటే తప్పకుండా Vivo X60 మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మీకు బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న చిప్ సెట్ ఉండాలి అండ్ OnePlus బ్రాండ్ వాల్యూ ఇట్లాంటివి కావాలి, ఆక్సిజన్ వైస్ ఇట్లాంటివి కావాలంటే మీరు అయితే OnePlus 9R కానీ IQ7 లెజెండ్ కానీ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నన్ను అడిగితే మాత్రం నేను ఈ 3 ఫోన్స్లో నుంచి తప్పకుండా Vivo X60 అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ నాకు సీరియస్గా అయితే ఇంప్రెస్ చేయడం జరిగింది. అందువల్ల నేనైతే Vivo X60 అయితే పిక్ చేసుకుంటాను. సో అది గైస్ Vivo X60 గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే, సో నా రివ్యూ అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేస్తుండండి కొద్దిగా, సో దట్ నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే కొన్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ signing off.